హలో వీవర్స్, వెల్కమ్ టు లేక్షనాలికి ఛానల్. ఇంతవరకు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసేయండి. సో దట్ మా అప్డేట్స్ మీ ముందు ఎప్పుడూ ఉంటాయి. సో ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ వచ్చేసి పాలకూర మష్రూమ్ కాంబినేషన్స్ యూస్ చేసి మోమోస్ లాగా చేశాను. సో మోమోస్ అనే అనుకోవచ్చు. దీనికి ముందుగా నేను పాలకూరని మష్రూమ్ని వాష్ చేసి చిన్నగా కట్ చేసుకొని ఒక 10 మినిట్స్ స్టీమర్లో పెట్టి స్టీమ్ చేసుకున్నాను. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఎక్కువ ఆనియన్ అవసరం లేదు, జస్ట్ ఒక స్మాల్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మనం ఇందాక స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ పాలకూర, అది కూడా ఇందులో వేసేసి పిల్లల కోసం కొత్తగా ట్రై చేయాలనిపించి ఏదో డిఫరెంట్ షేప్స్ ట్రై చేశాను. ఎండ్ వరకు చూడండి. సో ఇలా ఈ స్టీమ్ చేసుకున్న పాలకూరని మష్రూమ్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. ఆల్రెడీ మనకి స్టీమ్ అయిపోయింది కాబట్టి పెద్ద ఎక్కువసేపు అవసరం లేదు మగ్గాలి అని. జస్ట్ ఒక 5 మినిట్స్ జస్ట్ అలా కలిపేసి ఆ ఫ్లేవర్ కోసము మగ్గగానే మీకు ఏమేం కావాలో అవన్నీ ఫ్లేవర్స్ యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ సాల్ట్ అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలా అండ్ కారము, మిరియాల పొడి, ఆరిగానో, చాట్ మసాలా ఇవి యాడ్ చేశాను. అండ్ ఫినిషింగ్లో కూడా కొత్తిమీర, చీజ్ అండ్ బటర్, ఆ బటర్ వేయడం వల్లే నాకు ఫాల్ట్ తెలిసింది. యాక్చువల్లీ బటర్ కొంచెం ఎక్కువ అయ్యింది, దానివల్ల మనకి ఇలా అయింది. చూసుకున్నారా? మీరు బటర్ ఒకటి స్కిప్ చేసేయండి, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బటర్ లేకుండా మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవచ్చు, లేదా మీకు కావాల్సిన ఫ్లేవర్స్ మీరు యాడ్ చేసేసుకోవచ్చు. సో రెడీ అయిపోయింది మన స్టఫింగ్ కోసం అని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లైట్గా నేను చీజ్ యాడ్ చేశాను. చీజ్ క్యూబ్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి యాడ్ చేసుకున్నాను జస్ట్ టేస్టీ కోసం అని చెప్పి పిల్లలకి. తర్వాత అదే స్టీమర్ని కింద వాటర్ పెట్టి పైన ఆయిల్ అప్లై చేసుకొని స్టీమర్కి దానిపైన ఆయిల్ అప్లై చేశాక కూడా నేను అది కొంచెం అతుక్కోవచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, కొంచెం చీలాయి కదా నాకు అక్కడక్కడ అని చెప్పి క్యాబేజ్ లేయర్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటున్నాను. అది లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు, మ్యాండేటరీ ఏం కాదు. సో అలా క్యాబేజ్ లేయర్స్ పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ షీట్స్, నేనైతే ఇక్కడ నా దగ్గర స్ప్రింగ్ రోల్ షీట్స్ ఉన్నాయండి రెడీమేడ్వి, మనకి ఎక్కడైనా దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో, లేదా ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసి తెచ్చుకోవచ్చు. సో ఆ షీట్స్ని డిఫరెంట్ షేప్స్లో పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి ట్రై చేశాను. ఇదిగోండి, ఇక్కడ చేతికి కొంచెం ఆయిల్ వచ్చేసింది చూసారా, ఇదంతా బటర్ వేయడం వల్ల వచ్చింది, అందుకే నేను మిమ్మల్ని బటర్ స్కిప్ చేయమన్నాను. సో ఇలా స్ప్రింగ్ రోల్ షేప్లో ఒకటి, లైక్ ఉండ్రాళ్ళ షేప్లో ఒకటి, కజ్జికాయల షేప్లో, అట్లా డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. ఆ షీట్స్ని యూజ్ చేసి కార్న్ఫ్లోర్ స్లరీని సైడ్స్కి అతుక్కోవడానికని అప్లై చేసుకుంటూ ప్రిపేర్ చేసుకున్నాను. స్టీమర్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ 5 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే చాలు, రెడీ అయిపోతుంది మనకిది. ఇంకేముంది ఆలస్యం, మయోనైస్తో అద్దుకొని ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ.